హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సి తెలుగు ప్రాక్టీస్ బిట్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. పుట్టిన ప్రతి మనిషికి సహజంగా అప్రయత్నంగా అలవడే భాష. పుట్టిన ప్రతి మనిషికి సహజంగా అప్రయత్నంగా అలవడే భాష ఏది? ఆన్సర్ మాతృభాష. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయాలు, సామెతలు, నుడికారాల సొగసుతో సునాయాసంగా భావ వినిమయానికి తోడ్పడేది ఏది? జాతీయాలు, సామెతలు, నుడికారాల సొగసుతో సునాయాసంగా భావ వినిమయానికి తోడ్పడేది ఏది? ఆన్సర్ మాతృభాష. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని వ్యాఖ్యానించిన వారు. శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని వ్యాఖ్యానించిన వారు. ఆన్సర్ ఇస్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడం సమంజసం అని ఎవరన్నారు? శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం అని ఎవరన్నారు? ఆన్సర్ ఇస్ రైబర్న్ బల్లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం లాంటిదని ఎవరన్నారు? పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం లాంటిదని ఎవరన్నారు? ఆన్సర్ విశ్వకవి రవీంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండవలసి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరి ఏ ఇతర భారతీయ భాషలకు లేదు అని వక్కాణించిన వారు ఎవరు? భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండవలసి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరి ఏ ఇతర భారతీయ భాషలకు లేదు అని వక్కాణించిన వారు ఎవరు? ఆన్సర్ జేబిఎస్ హాల్డేన్. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు భాష విజ్ఞాన సాంకేతిక పదజాలానికి పుట్టినిల్లు కాగలదు అని ఎవరన్నారు? తెలుగు భాష విజ్ఞాన సాంకేతిక పదజాలానికి పుట్టినిల్లు కాగలదు అని ఎవరన్నారు? ఆన్సర్ సిపి బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభాషా సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? త్రిభాషా సూత్రాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిపాదించారు? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం 1956లో. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం 1956లో. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీని మాతృభాషగా అభ్యసించేవారు విధిగా ఏ భాషను అభ్యసించాలని నిర్దేశించారు? త్రిభాషా సూత్రం ప్రకారం హిందీని మాతృభాషగా అభ్యసించేవారు విధిగా ఏ భాషను అభ్యసించాలని నిర్దేశించారు? ఆన్సర్ ఒక దక్షిణాది భాష. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలుపరుస్తున్న రాష్ట్రాలు ఏవి? త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలుపరుస్తున్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, హర్యానా, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. మన విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు? మన విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇస్ లార్డ్ మెకాలే కమిటీ 1935. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడు శైవావస్థ నుంచి తన హావభావాలను, హాసక్రోధానురాగాలను, ఆలోచనలు, ఆచరణలు ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాష అతను మాతృభాష అని ఎవరన్నారు? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. మానవుడు శైవావస్థ నుంచి తన హావభావాలను, హాసక్రోధానురాగాలను, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతని మాతృభాష అని ఎవరన్నారు? ఆన్సర్ ఇస్ గొడవర్తి సూర్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్. పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పదకోశం ఎవరి ఆధ్వర్యంలో
ఎప్పుడు వెలువడింది? పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పదకోశం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు వెలువడింది? ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు 1961. నెక్స్ట్ క్వశ్చన్, పరిపాలన భాషగా తెలుగు భాషా స్వరూపం నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటు చేశారు? పరిపాలనా భాషగా తెలుగు భాషా స్వరూపం నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షతన ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1974 మార్చ్ 19th ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన ఘనుడెవరు? అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన ఘనుడెవరు? ఆన్సర్ వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేసి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు? అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేసి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు? ఆన్సర్ నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద పట్టణాల్లో సభలు నిర్వహించి 3 నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడటం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు ఎవరు? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. పెద్ద పట్టణాల్లో సభలు నిర్వహించి 3 నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడటం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు ఎవరు? ఆన్సర్ పరుచూరి గోపాలకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఆన్సర్ ఆంధ్ర సారస్వత పరిషత్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ప్రచురించిన సారస్వత వ్యాసముక్తావళి కర్త ఎవరు? ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ప్రచురించిన సారస్వత వ్యాసముక్తావళి కర్త ఎవరు? ఆన్సర్ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి నృత్య పీఠం ఎక్కడ ఉంది? శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి నృత్య పీఠం ఎక్కడ ఉంది? ఆన్సర్ కృష్ణా జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు అందుకున్న 33 మంది మహానుభావుల ఆదర్శ జీవిత చరిత్రలను తెలుగు వైతాళికులు అనే పేరుతో ప్రచురించిన సంస్థ ఏది? వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు అందుకున్న 33 మంది మహానుభావుల ఆదర్శ జీవిత చరిత్రలను తెలుగు వైతాళికులు అనే పేరుతో ప్రచురించిన సంస్థ ఏది? ఆన్సర్ తెలుగు విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? ఆన్సర్ స్పష్టీకరణలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బోధన లక్ష్యాలను మొదటిసారిగా ఏ విద్యావేత్త విశ్లేషించే వర్గీకరించే ప్రయత్నం చేశారు? బోధన లక్ష్యాలను మొట్టమొదటిసారిగా ఏ విద్యావేత్త విశ్లేషించే వర్గీకరించే ప్రయత్నం చేశారు? ఆన్సర్ బెంజమిన్ బ్లూమ్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటారు? నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటారు? ఆన్సర్ బోధనా లక్ష్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నియమిత కాలంలో ఒక బోధనాంశాన్ని
విద్యార్థి అభ్యసించినప్పుడు ఆ విద్యార్థిలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని ఎలా వ్యవహరిస్తారు? నియమిత కాలంలో ఒక బోధనాంశాన్ని విద్యార్థి అభ్యసించినప్పుడు ఆ విద్యార్థిలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆన్సర్ లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో మాతృభాష బోధనా లక్ష్యాలను ఎవరు రూపొందించారు? మన రాష్ట్రంలో మాతృభాష బోధనా లక్ష్యాలను ఎవరు రూపొందించారు? ఆన్సర్ రాష్ట్ర పరిశోధన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశ పూర్వపర కథలు, పాఠ్య రచయిత వివరాలు, పాఠ్య నేపథ్యం మొదలైనవి ఏ బోధన లక్ష్యానికి సంబంధించింది? పాఠ్యాంశ పూర్వపర కథలు, పాఠ్య రచయిత వివరాలు, పాఠ్య నేపథ్యం మొదలైనవి ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది? ఆన్సర్ విషయ జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, పదాలు, సందులు, సమాసాలు, నానార్థ పర్యాయ పదాలు, లింగవచన కాలభేదాలు మొదలైనవి ఏ లక్ష్యానికి సంబంధించినవి? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. పదాలు, సందులు, సమాసాలు, నానార్థ పర్యాయ పదాలు, లింగవచన కాలభేదాలు మొదలైనవి ఏ లక్ష్యానికి సంబంధించినవి? ఆన్సర్ భాషా జ్ఞానానికి సంబంధించినవి. భాషా జ్ఞాన లక్ష్యానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ స్వరూపం మొదలైనవి ఏ లక్ష్యానికి చెందినవి? పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ స్వరూపం మొదలైనవి ఏ లక్ష్యానికి చెందినవి? ఆన్సర్ సాహిత్య జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆన్సర్ జ్ఞానం, జ్ఞానానికి చెందిన స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, పోలికలు, భేదాలు చెప్పడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? పోలికలు, భేదాలు చెప్పడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆన్సర్ జ్ఞానానికి చెందిన స్పష్టీకరణలు. ఫ్రెండ్స్, ఇక్కడ జ్ఞానానికి చెందిన స్పష్టీకరణల గురించి ఇక్కడ కూడా ఇంతకుముందు క్వశ్చన్ చదువుకున్నాం కదండి. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, ఇంకా పోలికలు, భేదాలు చెప్పడం ఇలాంటివి ఏ క్వశ్చన్లో ఎక్కడ కనిపించినా కూడా అది జ్ఞానానికి చెందిన స్పష్టీకరణలుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? నేర్చిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, వివరించడం, విశ్లేషించడం, వివేచించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? వివరించడం, విశ్లేషించడం, వివేచించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల బహుగ్రంథ పఠనం చేయడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? విద్యార్థులు బహుగ్రంథ పఠనం చేయడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆన్సర్ భాషాభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? విద్యార్థులు మూఢాచారాలను పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆన్సర్ సముచిత మనోవైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు వేమన, పోతనలు రాసిన పద్యాలను విరివిగా సేకరించి చదువుతారు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణం? విద్యార్థులు వేమన, పోతనలు రాసిన పద్యాలను విరివిగా సేకరించి చదువుతారు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణం? ఆన్సర్ భాషాభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి వారీగా కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు? తరగతి వారీగా కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు? ఆన్సర్ ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన సామర్థ్యాలను ఏ దశలో ప్రవేశపెట్టారు?
కనీస అభ్యసన సామర్థ్యాలను ఏ దశలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ప్రాథమిక దశలో. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన సామర్థ్యాల్లో చేరనిది ఏది? కనీస అభ్యసన సామర్థ్యాల్లో చేరనిది ఏది? ఆన్సర్ పరిసరాల వినియోగం. ఇక్కడ చేరనిది అడిగారండి. చేరనిది పరిసరాల వినియోగం. చేరేవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ స్వయం అధ్యయనం, థర్డ్ వన్ ప్రాయోగిక వ్యాకరణం, ఫోర్త్ వన్ భావావగాహనం. ఈ మూడు చేరినవి. చేరనిది వచ్చి పరిసరాల వినియోగం అనేది కనీస అభ్యసన సామర్థ్యాల్లో చేరనిదిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, ఇవే కాకుండా గత డిఎస్ఐలో అడిగిన ప్రశ్నలు కూడా ఇక్కడ కొన్ని ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, విద్యార్థులు సన్నిహిత సంబంధం ఉన్న అంశాల మధ్య ఉన్న సామ్య భేదాలను కనుగొంటారు అనే స్పష్టీకరణం. ఆన్సర్ ఇస్ అవగాహన అనే లక్ష్యానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో సముచిత మనోవైఖరులు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవలసిన స్పష్టీకరణల్లో ఒకటి. విద్యార్థుల్లో సముచిత మనోవైఖరులు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవలసిన స్పష్టీకరణల్లో ఒకటి. ఆన్సర్ విమర్శనాత్మక దృష్టి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం అనే భాషా బోధన లక్ష్యానికి స్పష్టీకరణ. సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం అనే భాషా బోధన లక్ష్యానికి స్పష్టీకరణ. ఆన్సర్ పురాణ ఇతిహాసాల్లోని విశేషాలను వివరించడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి భాషాభివృద్ధి అలవడుతుంది. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? విద్యార్థికి భాషాభివృద్ధి అలవడుతుంది. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆన్సర్ కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, నిగూఢార్థం కనుగొనడం, సూచనలను అనుసరించడం అనే స్పష్టీకరణలు ఉన్న బోధన లక్ష్యం. నిగూఢార్థం కనుగొనడం, సూచనలను అనుసరించడం అనే స్పష్టీకరణలు ఉన్న బోధన లక్ష్యం ఏది? ఆన్సర్ అవగాహన. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.